నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ముస్లిం భక్తులకు సంబంధించిన నిర్ణయం కావడంతో అది హాట్ టాపిక్ గా మారింది. బక్రీద్ పండుగకు వారం రోజుల ముందే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత కీలకమైన సంచలన ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వీధుల్లో ఎలాంటి ప్రార్థనలు చేయొద్దని, నమాజ్ నిర్వహించడానికి అనుమతించేదే లేదని ఆయన స్పష్టం చేశారు. యోగి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయం అంటూ విపక్షాలు, కొన్ని ముస్లిం సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు యోగి అన్న మాటలేంటి? దీని వెనుక ఉన్న అసలు వివాదం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి నిరూపించారు. చట్టం అందరికీ సమానమేనని, రాష్ట్రంలో గందరగోళం సృష్టించడానికి ఎవరిని అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. పండుగల సమయంలో రోడ్లను బ్లాక్ చేస్తూ నమాజ్ చదవడం వల్ల సాధారణ ప్రజలకు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మసీదులు లేదా నిర్ణీత ఈద్గాల లోపల మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇక యోగి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోడ్లపై నమాజ్ చేయడానికి మేము అనుమతించము. వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే దానిని ముందే నియంత్రించుకోవాలి. ఒకవేళ వారు ప్రేమతో అంగీకరించకపోతే మేము మరో పద్ధతిని అవలంబిస్తాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ మరో పద్ధతి అంటే యూపీ ప్రభుత్వం గతంలో వాడిన కఠినమైన చట్టపరమైన చర్యల లేదా బుల్డోజర్ యాక్షన్ అనే చర్చ మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ తాజా నిర్ణయం కూడా ముస్లింల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో మసీదులపై లౌడ్ స్పీకర్ తొలగింపు, రోడ్ల పక్కన ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేత వంటి నిర్ణయాలను కూడా ముస్లిం వ్యతిరేక చర్యలుగానే కొందరు ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తాము ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదని, కేవలం ప్రజల సౌకర్యం, శాంతి భద్రతల కోసమే చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని సమర్థించుకుంటుంది. ఇక ఏదేమైనా బక్రీద్ వేళ యూపీలో సీఎం యోగి ఇచ్చిన ఈ హెచ్చరికలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.